రైట్ అమ్మ, అందరికి స్క్రీన్ క్లియర్ గా కనబడుతుంది కదా నాన్న? ఓకేనా, రైట్. సో మనం ఇందాక స్టార్ట్ చేసాం కదా. సో న్యూ చాప్టర్ థియరిటికల్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. సో దీనిలో సో 2 కేటగిరీస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయని అనుకున్నాం. ఒకటి డిస్క్రీట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్, రెండోదేమో కంటిన్యూస్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సో డిస్క్రీట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే కనుక డిస్క్రీట్ పాయింట్ ఉంటుంది. సో వీటిలో 2 కేటగిరీస్ ఉన్నాయి. మళ్ళీ ఒక దాన్నేమో బైనామియల్ అంటాం, ఇంకో దాన్నేమో పాయిజన్ అంటాం మనం. సో కంటిన్యూస్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. సో ఇవి కాకుండా యాక్చువల్ గా మనకి చాలా డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి నాన్న. లైక్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, టీ డిస్ట్రిబ్యూషన్ అని, కై స్క్వేర్ అనే ఉంటాయి. అవి మన సిలబస్ లో లేవు. ఓకేనా. సో మనకి బిట్స్ లో వీటిలో వేరే వేరే డిస్ట్రిబ్యూషన్స్ వస్తాయి. సో అవన్నీ కూడా ఓల్డ్ సిలబస్ అన్న, మనకు అవసరం లేదు. సో మన కాన్సన్ట్రేషన్ అంతా కేవలం ఈ 3 డిస్ట్రిబ్యూషన్స్ మీద మాత్రమే మనం పెట్టాలి. సో ఇంకేమీ అవసరం లేదు. ఓకేనా, రైట్. దీనిలో జాగ్రత్తగా సో నోట్స్ లో జాగ్రత్తగా నేను ఎక్కడైతే ఐడెంటిఫై చేస్తున్నా పాయింట్స్ అన్ని కూడా మీరు నోట్స్ రాసుకోండి తర్వాత. రైట్. సో దీనిలో ఫస్ట్ ఇంట్రడక్షన్ పాయింట్ అని ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ మీనింగ్ ఇచ్చారు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. In a similar manner, probability distribution is like distributing the total frequency of the different class intervals. The total probability 1 is distributed to different mass points in case of a discrete random variable, or to different class intervals in case of a continuous random variable. So మనం ఇందాక అనుకుందిదే కదా. సో డిఫరెంట్ పాయింట్స్, ఇండివిజువల్ పాయింట్స్ ఉంటే ప్రాబిలిటీని అసైన్ చేసాం అనుకో, టోటల్ ప్రాబిలిటీని, దాన్ని మనం అంటాం మాస్ పాయింట్స్ అని అంటాం. సో అక్కడ అబ్జర్వ్ చేయాలి. నేను క్లాస్ ఇది కూడా డిస్కస్ చేసాం. మాస్ పాయింట్స్, మాస్ పాయింట్ అన్న డిస్క్రీట్ అన్న ఒకటే. సో మాస్ పాయింట్ అన్న డిస్క్రీట్ అన్న ఒకటే. రైట్. అలాగే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక విషయం, దీనిలో డిఫరెంట్ క్లాస్ ఇంటర్వెల్స్ అన్నారు. సో క్లాస్ ఇంటర్వెల్స్ కి అసైన్ చేయడం అన్న, కంటిన్యూస్ వేరియబుల్ అన్న ఒకటే కదా అన్న. సో సేమ్ పాయింట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసాం అనమాట. సో కంటిన్యూస్ వేరియబుల్ అన్నప్పుడు కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే క్లాస్ ఇంటర్వెల్ రూపంలో ప్రాబిలిటీని అసైన్ చేస్తాం. సో వీటినే మనం అంటాం. సో కంటిన్యూస్ అయితే ఏమో ఆ కేటగిరీలో ఉన్నటువంటి ఒక కేటగిరీ మనం నేర్చుకోవాలి నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఒకవేళ ఈ కేటగిరీ డిస్క్రీట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అయితే కనుక బైనామియల్ నేర్చుకోవాలి, పాయిజన్ నేర్చుకోవాలి. ఈ 3 డిస్ట్రిబ్యూషన్స్ ని కనుక మనం నేర్చుకుంటే సో టోటల్ గా ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. రైట్ నా. నెక్స్ట్ మా అందరూ కూడా మీ టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నాను. టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకుని అందరూ. సో పాయింట్ నెంబర్ 2 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ ఈస్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో ఫస్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో బైనామియల్ అంటే నాన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేయలేదు కూడా. సో డిస్క్రీట్ ప్రాబిలిటీ, ఇది కూడా ఒక డిస్క్రీట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అన్న. డిస్క్రీట్ ప్రాబిలిటీ, బైనామియల్ అనేది ఒక డిస్క్రీట్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక మాస్ పాయింట్స్ ఇండివిజువల్ పాయింట్స్ కి అప్లై చేసుకుంటూ ప్రాబిలిటీని అసైన్ చేస్తే మనం దాని అంటాం డిస్క్రీట్ ప్రాబిలిటీ అంటే. దానిలో ఒక కేటగిరీ బైనామియల్. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో it is derived from a particular type of random experiment known as Bernoulli process. సో ఇది బెర్నౌలీ అని ఒక పర్సన్ కనిపెట్టాను, అందుకే దీని పేరు బెర్నౌలీ ప్రాసెస్ అంటే. దీనిలో కొన్ని ట్రయల్స్ అనేవి జరుగుతాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి దీనిలో విషయం. సో దీనిలో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఈచ్ ట్రయల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ 2 mutually exclusive and exhaustive outcomes. Mutually exclusive and exhaustive outcomes. చెప్పు రాఘవేంద్ర, వాట్ ఈస్ మెంట్ బై మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్? ఒక దాంట్లో వేరే దాంట్లో ఉండొచ్చు, రెండు. ఎగ్జాస్టివ్ అంటే టోటల్ వాల్యూ 1 అవుతుంది. టోటల్ రైట్. సో అంటే ఇప్పుడు వీడు ఏం చెప్తున్నాడంటే నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా ఫస్ట్ దీన్ని అర్థం అవడం కోసం నీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ బైనామియల్ అని మనం మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ టాస్ చేసాం అనుకో,
What is the probability of getting a head? Raghavendra, what is the probability of getting a head? 1/2. 1/2 కదా నాన్న. సో ఒకవేళ కాయిన్ 2 times టాస్ చేశాను అనుకో, Getting 1 head or 2 heads, sir. రైట్ అన్న. సో 2 times టాస్ చేసినప్పుడు సో అక్కడ ఒక మనకి ప్రాబ్లం వస్తుంది, డిఫరెంట్ కేసెస్ వస్తాయి, లైక్ హెడ్ టైల్ కదా నాన్న. సో ఇలా మనం మాట్లాడుతున్నప్పుడు నేను అడగచ్చు 1 head రావచ్చు, 2 heads కూడా రావచ్చు కదా 2 coins టాస్ చేసినప్పుడు. Yes, sir. 3 coins టాస్ చేసినప్పుడు 3 heads కూడా రావచ్చు, sir. ఒకవేళ 10 coins టాస్ చేస్తే 10 times టాస్ చేస్తే కాయిన్ ని 10 heads రావచ్చు, sir. సో 1 నుంచి 2 3 డాట్ అలా ఎంతవరకు రావచ్చు అన్న? 10 వరకు రావచ్చు కదా. Yes, sir. మరి 10 వరకు నేను రావచ్చు అన్నప్పుడు ఇలా 10 times ఒక కాయిన్ ని టాస్ చేసినప్పుడు ఎన్ని కేసెస్ ఉండొచ్చు అన్న? ఆల్టర్నేటివ్ కేసెస్ కదా. Yes, sir. గుర్తుందా ఇది? ఒక 2 times అయితే 2/3, 3 times అయితే 2/3, 4 times అయితే 2/4, అలా చాలా ఆల్టర్నేటివ్ కేసెస్ ఉంటాయి కదా. Yes, sir. మరి ఇన్ని కేసెస్ లో నుంచి ఐడెంటిఫై చేసి దానిలో నుంచి నాకు 8 heads పడడానికి ప్రాబిలిటీ ఎంత నేను క్వశ్చన్ అడిగితే అది ఈజీయా కష్టమా? కష్టం, సార్. కొంచెం కష్టమా. అలాంటి సిచ్యువేషన్స్ ని మనం డీల్ చేయడం కోసం మనం ఉపయోగిస్తామన్నా బైనామియల్ అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తాం. సో ఇది ఒక థీరం అన్నమాట. ఈ టెక్నిక్ ద్వారా సో మనం ఒక ఈవెంట్ n అనేది మరీ లార్జ్ అయితే అవ్వకూడదు, సమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లైక్ 20 30 40. సో ఒక n అనేది సమ్ కేటగిరీ ఆఫ్ అబ్జర్వేషన్స్ అయితే కనుక, యాక్టివిటీ అయితే కనుక, రిపిటేషన్ అయితే కనుక, దానిలో నాకు కావాల్సినటువంటి ఈవెంట్ ని సంపాదించడానికి ఉపయోగించేటువంటి థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్ టెక్నికే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. రైట్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని ఏం చెప్తాను. సో ఇది అప్లై చేయాలి అంటే ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అప్లై చేసి నేను అడుగుతున్న క్వశ్చన్ లో ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో నేను అనొచ్చు సో ఒక 20 times కాయిన్ టాస్ చేశాను అనుకో, నేను ఒక 20 times కాయిన్ టాస్ చేశాను అనుకో, దానిలో ఉన్నదన్న ఈచ్ ట్రయల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ 2 mutually exclusive and exhaustive outcomes అని అన్నాను. సో దీని ప్రకారం ఒక కాయిన్ ఫస్ట్ మనం 10 times కాయిన్ పక్కన పెడితే ఒక ఎగ్జాంపుల్ ప్రకారం ఫస్ట్ ఒక కాయిన్ టాస్ చేస్తే ఏముంటాయి అని అర్థం చేసుకుంటే కనుక దానిలో 2 విషయాలు ఉంటాయి అన్న. ఒకటి మనం అనుకున్న ఈవెంట్ సక్సెస్ అవ్వచ్చు, లేదా మనం అనుకున్న ఈవెంట్ ఫెయిల్ అవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ పడచ్చా అని అడిగాను అనుకున్నాను. సో ఎస్ సక్సెస్, హెడ్ పడితే సక్సెస్ అయినా, ఒకవేళ హెడ్ పడకపోతే ఫెయిల్ అయినా. నేను 1 కాయిన్ టాస్ గురించి మాట్లాడతాను. అది 10 times రిపీట్ అయితే ఏంటి, 20 times రిపీట్ అయితే ఏంటి అనేది టెక్నిక్ మళ్ళీ చూద్దాం. రైట్ అన్న. సో ఒక టెక్నిక్ లో వీడు ఏం చెప్తా అంటే ఒక్కొక్కసారి ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు సో గెటింగ్ ఏ సక్సెస్ ఈజ్ వన్ అన్న నాన్ అకరెన్స్ ఈజ్ నోన్ as ఫెయిల్యూర్ అన్నాడు. ఇట్ ఇస్ an example, a coin is tossed, usually the occurrence of head is known as success and its non occurrence is known as failure. సో ప్రతి ట్రైల్ వాడు బోల్డ్ నన్ను n అంటే నెంబర్ ఆఫ్ ట్రైల్స్ అనమాట. ఒక కాయిన్ 10 times ట్రైల్ చేయొచ్చు, 20 times ట్రైల్ చేయొచ్చు, వాట్ ఎవర్ బి ద ట్రైల్స్. ఒక డైన్ 100 times నువ్వు త్రో చేయొచ్చు. అయితే వాడు ఏమనంటే ప్రతి ట్రైల్ లో కూడా సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. ఆ రెండు కూడా ఎలాంటివి అంటే కనుక ప్రతి ట్రైల్ ఈ ట్రైల్ ఈజ్ 2 mutually exclusive ఎక్స్క్లూజివ్ కదా, రెండు కూడా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేవి 2 mutually exclusive and exhaustive outcomes అని చెప్తున్నాను అన్నమాట. రైట్. నెక్స్ట్ దీనిలో ద ట్రయల్స్ ఆర్ ఇండిపెండెంట్. The trials are independent. The trials are independent అంటే నాన్న సో నేను ఒకసారి ఒక కాయిన్ టాస్ చేశాను, సెకండ్ టైం నేను కాయిన్ టాస్ చేసినప్పుడు రిలేషన్ అంటే లైక్ ఫస్ట్ టైం కాయిన్ టాసింగ్ కి సెకండ్ టైం కాయిన్ టాసింగ్ కి రిలేషన్ ఉండకూడదు. ట్రయల్స్ ప్రతి ట్రయల్ కూడా ఇండిపెండెంట్ గా ఉండాలి. సో ఎవరి మీద ఆధారపడకూడదు అని చెప్తున్నాను. అలాగే దీనిలో ద ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఈజ్ యూజువల్లీ డినోటెడ్ బై P and the failure usually denoted by Q, that is 1 minus P. సో లెటర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. సో సక్సెస్ అంటే P అంటాం నాన్న, ఫెయిల్యూర్ అంటే దాన్ని Q అంటాం నాన్న. సో రిమైన్ అన్చేంజ్ త్రూ అవుట్ ది ప్రాసెస్. ఎప్పుడు నేను 1 time కాయిన్ టాస్ చేస్తా, 100 times కాయిన్ టాస్ చేస్తా, ఒక కాయిన్ టాస్ చేస్తే ద P is a success, Q is a failure, ఎప్పుడు మారదు అని ఒక అజంప్షన్ నాన్న. ఈ అజంప్షన్ బేస్ చేసుకుని థియరం అనేది ఉంటుంది. రైట్. అలాగే ద నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఆర్
ఫైనైట్ పాజిటివ్ ఇంటిజర్. నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఎన్నిసార్లు ట్రయల్ వేయచ్చు అని అంటే అన్లిమిటెడ్ ట్రయల్స్ అని అనకూడదు. సో ఈ బైనామియల్ థియరం అప్లై చేయాలంటే సో ద ట్రయల్స్ ఆర్ ఫైనైట్, ట్రయల్స్ ఆర్ ఇండిపెండెంట్, there is a two outcomes, success and failure, both are exhaustive outcomes and exclusive outcomes. ఈ థియరీలు అనేది బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే ఈ థియరం అప్లై చేయాలి అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవ్వాలి. ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్. సో ఇది మీరు నాకు తెలిసి 10th క్లాస్ లో వీటిలో కూడా ఈ ఫార్ములా ఆల్రెడీ మీరు చేసి ఉంటారన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో దీని రిప్రజెంటేషన్ అనేది రిప్రజెంటేషన్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. సో రిప్రజెంటేషన్ ఎక్స్ అనేది నాకు కావాల్సిన రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 times నేను కాయిన్ టాస్ చేసినప్పుడు 10 heads కావాలి అన్న, లేదా 8 heads కావాలి అన్న. సో ఎక్స్ ఈజ్ అ రిక్వైర్మెంట్, రైట్? సో ఎక్స్ ఈజ్ నోన్ యాజ్ రిక్వైర్మెంట్. ఎక్స్ ఈజ్ అ రిక్వైర్మెంట్. సో ఫంక్షన్ అన్న వాడు ఐడెంటిఫై చేసిన థియరం ద్వారా కనిపెట్టినటువంటి బైనామియల్ థియరం ద్వారా కనిపెట్టిన ఫంక్షన్ ఎన్సిఎక్స్ ఇంటూ పి పవర్ ఎక్స్ ఇంటూ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. సో ఈ థియరం మనం ఆల్రెడీ మీరు 10th క్లాస్ లో కూడా నేర్చుకుంటారు. దీన్ని బైనామియల్ థియరం అంటాం, చాలా రెగ్యులర్ గా అందరూ వాడేటువంటి ఈ థియరం. సో దీనిలో సో అబ్జర్వ్ చేయాలి వాట్ ఈజ్ మెంట్ బై ఎన్. సో ఎన్ అంటే కనుక ఎన్ అంటే నాన్న నెంబర్ ఆఫ్ ట్రయల్స్. ఇందాకే మనం అనుకున్నాం ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు సో ఎన్నిసార్లు కాయిన్ టాస్ చేయొచ్చు అంటే 100 times, 200, బట్ ఇట్స్ ఫైనైట్. టాస్ చేస్తామో దాన్ని మనం అంటాం ట్రయల్స్ ఎన్ అని అంటాం. అలాగే ఎక్స్ ఇస్ ఎ రిక్వైర్మెంట్, ఎక్స్ ఇస్ ఏ రిక్వైర్మెంట్. సో రిక్వైర్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పు యజ్ఞేష్, నేను 100 times కాయిన్ టాస్ చేశాను అనుకో. యజ్ఞేష్ వాయిస్ వినబడుతుందా? లేదు. సో దిశా జైన్, రఘురామ్, మీతో ఎవరికి వాయిస్ వినబట్లేదు, రైట్? సో రఘురామ్ చెప్పు, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 times కాయిన్ టాస్ చేశాను అనుకో, ద మాక్సిమం రిక్వైర్మెంట్ ఎంత ఉండొచ్చు? దానిలో ఒక కాయిన్ లో నా రిక్వైర్మెంట్ అసలు ఏమేమి రిక్వైర్మెంట్ ఏముండొచ్చు? 100 లో ఉంటుంది సార్. 100 times అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ 100 heads అయి ఉండొచ్చు, 100 ట్రయల్స్ కూడా ఉండొచ్చు. అది మాక్సిమమా మినిమం? అది మాక్సిమం సార్. మాక్సిమం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ట్రయల్స్ వేసినప్పుడు 50 heads నా రిక్వైర్మెంట్ అయి ఉండొచ్చా? ఎస్ సార్. అవ్వచ్చు, 70 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, కానీ మాక్సిమం ఎంత ఉంటుంది? 100. అంటే ఎన్ ఎంత ఉంటుందో నా రిక్వైర్మెంట్ కూడా ఎంత ఉంటుంది? నా లిమిటెడ్ టు ఎన్. ఎస్ సార్. ఓకేనా? రైట్ నా, థ్యాంక్ యూ. ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి దీనిలో. సో చెప్తున్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎన్ షుడ్ బి గ్రేటర్ దెన్ 0. ట్రయల్ అనేది ఖచ్చితంగా గ్రేటర్ దెన్ 0 ఉండాలి కదా అన్న. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ అనేది కూడా ఎంతో కొంత మినిమమ్ ఐదర్ 0 కూడా ఉండొచ్చు. సమ్ టైమ్స్ 0 ప్రాబిలిటీ కూడా ఒక ఈవెంట్ కి ఉండొచ్చు. కానీ 2 ఈవెంట్ సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటాయి. పి అనేది సక్సెస్ అంటాం, పిని మనం సక్సెస్ అంటాం, క్యూని మనం అంటాం ఫెయిల్యూర్ అని అంటాం నన్ను. సో పి 0.5 అయితే క్యూ 0.5 అవుతుంది అన్న, పి 0.1 అయితే క్యూ 0.9 అవుతుంది. ఎందుకంటే ఒక సక్సెస్ అయితే ఇంకోటి ఆటోమేటిక్ గా ఫెయిల్యూర్. ఎందుకంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ ఆర్ ఎగ్జాస్ట్ అవుట్కమ్స్. రెండింటి ఒక టోటల్ ఎప్పుడు ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఒక ట్రయల్ కి నేను మాట్లాడుతాను, అది ఎన్ని ట్రయల్స్ ఇస్తే ఈ థియరం ద్వారా మనం ఆన్సర్ కనిపెట్టచ్చు, రైట్? సో దీనిలో జాగ్రత్తగా థియరం అబ్జర్వ్ చేయాలి. సిగ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ ఎఫ్ ఆఫ్ 0, 1, 2, 3 డాట్ డాట్ లో ఎంతవరకు వెళ్ళిందన్న? ఎన్. వీటన్నిటి యొక్క టోటల్ ప్రాబిలిటీ కూడా ఎంత ఈక్వల్ అవుతుందన్న? టోటల్ ప్రాబిలిటీ ఇస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. ఒక ఇండివిజువల్ ట్రయల్ ప్రాబిలిటీ 1 అవుతుంది టోటల్. అలాగే అన్ని నువ్వు అనుకున్న రిక్వైర్మెంట్స్ అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ 10 ట్రయల్స్ చేశాను అనుకో, 10 times ఆ రిక్వైర్మెంట్ యొక్క టోటల్ కూడా ఎంత అవుతుందన్న? 1 అవుతుంది. ఇది థియరం యొక్క మెయిన్ రిప్రజెంటేషన్, రైట్? నెక్స్ట్, binomial distribution is also known as biparametric distribution. Binomial distribution is a biparametric distribution. సో బై అంటే 2 పారామీటర్స్ ఉంటాయి నాన్న. ఏంటా 2 పారామీటర్స్? బై అంటే 2 ఏంటంటే 2 విషయాల మీద మెయిన్ గా ఇది ఆధారపడుతున్నాను. ఒకదాన్ని మనం అంటానన్నా ఎన్ అంటాం, ఇంకో దాన్ని మనం అంటాం పి అంటాం, రైట్? సో ఎన్ కమ పి. సార్ మరి క్యూ కూడా ఉంటుంది కదా, కానీ క్యూ అనేది ఆటోమేటిక్ గా మీనింగ్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 minus p కదా. సో q is equals to 1 minus p కాబట్టి సో q ని ప్రత్యేకంగా ఒక పారామీటర్, 2 పారామీటర్స్ అన్న, ఒకటి n ఇంకోటి p నన్న. ఓకేనా? సో అందుకే 2 పారామీటర్స్ మీద ఆధారపడినటువంటి ఫార్ములా కాబట్టి, థియరం కాబట్టి దీన్ని మనం అంటానన్నా బై పారామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాం.
ఓకేనా. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై 2 parameters n and p. This means that the values of n and p are known. అంటే నేను బైనామియల్ అప్లై చేయాలి అంటే కనుక నాకు ఖచ్చితంగా 2 పారామీటర్స్ చెప్పి తిరాలన్న. ఒక దాన్ని n అంటాం, ఇంకో పారామీటర్ మనం ఏమంటాం p అంటాం. సో 2 పారామీటర్స్ కంపల్సరీగా నాకు తెలియాలి అని చెప్తున్నాను. దెన్ ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నోన్ కంప్లీట్లీ. అప్పుడే మనం డిస్ట్రిబ్యూషన్ చెప్తాం. సో నాకు ఒక కాయిన్ టాస్ చేశాను, హెడ్ రిక్వైర్మెంట్ సక్సెస్, హెడ్ అనేది రిక్వైర్మెంట్ అన్న, సక్సెస్ కి ఎంత ప్రాబిలిటీ 0.5 తెలియాలి. అలాగే నువ్వు కాయిన్ ఇన్సల్ట్ టాస్ చేస్తావు 10 times తెలియాలి. ఈ 2 చెప్తేనే నేను బైనామియల్ అప్లై చేయగలను. ఈ 2 కానీ నేను చెప్పకపోతే బైనామియల్ అప్లై చేయలేను అని చెప్తున్నాను అన్నమాట థీరం. రైట్. ద మీన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఒక బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి యావరేజ్ మీన్ అంటాం. సో యావరేజ్ ఈక్వల్స్ టు n into p. సో n ని p మల్టిప్లై చేస్తే దట్ ఈస్ నోన్ యాజ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్. సో డిపెండింగ్ అపాన్ ది వాల్యూస్ ఆఫ్ ద 2 parameters ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మే బి యూని మోడల్. ఇప్పుడు వాడు మాట్లాడుతుంది మోడ్ నాన్న, యూని మోడల్ ఆర్ బై మోడల్. మీన్ మాట్లాడు NP నన్న. మోడ్ అంటే ఒక డిస్ట్రిబ్యూషన్ యొక్క మోడ్ వాడు అడుగుతున్నప్పుడు మోడ్ అనేది వాడు ఏం చెప్తారు, 2 మోడ్స్ అవ్వచ్చు అంట. యూని మోడ్ అంటే సింగిల్ మోడ్, ఒక మోడ్ అయి ఉండొచ్చు. ఒక డిస్ట్రిబ్యూషన్ కి సింగిల్, లేదు అంటే బై 2 మోడ్స్ కూడా ఉండొచ్చు అని చెప్తాను. సరే ఒక డిస్ట్రిబ్యూషన్ కి ఒక మోడా 2 మోడ్సా, సో ఎలా సార్ అది అని అంటే కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేయండి. ద మోడ్ ఆఫ్ ది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ గివెన్ బై mu0, the largest integer contained in n plus 1 into p. If n plus 1 p is a non-integer, then n plus 1 into p and n plus 1 into p minus 1. If n plus 1 into p is an integer. Right na? See point జాగ్రత్తగా అర్థం చేయాలి. 2 విషయాలు. ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది n plus 1 into p క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేశాక ఐడెంటిఫై చేయాల్సిన విషయం అన్న, ఈజ్ ఇట్ ఏ నాన్ ఇంటీజర్ ఆర్ ఇంటీజర్, అది ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఇంటీజర్ 2 మోడ్స్ నా ఏంటవి, సో ఇంటీజర్ అయితే ఒక మోడ్ n plus 1 into p అంట. నాన్ ఇంటీజర్ అయితే కనుక n plus 1 into p అండ్ n plus 1 into p minus 1 అంటారు. 2 ఉంటాయి అంటాను. సో దీనికి అబ్జర్వేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే, సో నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా విను. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో n ఈక్వల్స్ టు 10 ఇచ్చాడు నేను అనుకుందాం, n 10. అలాగే p ఈక్వల్స్ టు 0.5 ఇచ్చాడు అనుకుందాం. సో ఈ 2 కంపల్సరీగా ఇస్తేనే మనం బైనామియల్ కట్టగలం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం ఫస్ట్ మోడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, n plus 1 into p క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో వాట్ ఈస్ n? 10 plus 1 11 into 0.5. సో ఇక్కడ ఉన్న డేటా ప్రకారం సో 11 into 0.5 అంటే దాని అర్థం 5.5 నాన్న. సో చెప్పు నాన్నది. సో రఘురామ్ దీనిలో 5.5 ఇంటీజరా నాన్ ఇంటీజరా? నాన్ ఇంటీజర్ సార్. నాన్ ఇంటీజర్. అప్పుడు ఎన్ని మోడ్స్ ఉంటాయి నాన్న? 2 మోడ్స్ ఉంటాయి సార్. 2 మోడ్స్ ఉంటాయి నాన్న. ఏంటా 2 మోడ్స్? n plus 1 into p, n plus 1 into p minus 1. n plus 1 into p 2 మోడ్స్ నువ్వు అన్నావు కదా నాన్న, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి. n plus 1 into p ఎంత నాన్న? 5.5 సార్. n plus 1 into 5.5. సో ఇప్పుడు నా ఆన్సర్ ఏమవుతుంది అన్నది 5.5 4.5 minus 1 కదా, n plus 1 into p minus 1 కదా. ఓకేనా. ఒకవేళ ఇఫ్ n plus 1 into p is an integer, మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ కాదు, ఒకసారి నువ్వు తప్పు చెప్పు, జాగ్రత్తగా అబ్జర్వ్. మోడ్ ఆఫ్ ది బైనామియల్ ఇస్ గివెన్ బై ద లార్జెస్ట్ ఇంటీజర్ కంటైన్ n plus 1 if n plus 1 is a నాన్ ఇంటీజర్. ఇక్కడితో ఇది అయిపోయింది. ఈ పార్ట్ ఎప్పుడు ఇంటీజర్ కి అయితే, నువ్వు చెప్పిన 2 ఆన్సర్స్ ఎప్పుడు ఇంటీజర్ కి అయితే, సో నాన్ ఇంటీజర్ కి అయితే ఒకటేనా మోడ్, ద మోడ్ ఈజ్ లార్జెస్ట్ ఇంటీజర్. సెంటెన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను రఘురామ్. If mode equals to the largest integer contained in n plus 1 into p, if n plus 1 into p is a non integer, అంతే సెంటెన్స్. అక్కడతో పార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి దీనిలో ఇది నాన్ ఇంటీజర్ కాబట్టి దీనిలో హైయెస్ట్ వాల్యూ ఎంత? చెప్పగలవా? దీనిలో హైయెస్ట్ వాల్యూ ఎంత? 5 పాయింట్ కి అవతల ఉన్నదే కదా హైయెస్ట్, పాయింట్ పక్కన ఉన్నది చిన్న వాల్యూ కదా అన్న. సో 5 అనేది హైయెస్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 6.3 వచ్చింది అనుకో, వాట్ ఇస్ ద హైయెస్ట్ ఇంటీజర్? 6.
సో నీకు ఎప్పుడైనా నాన్ ఇంటీజర్ వస్తే ఒకటే మోడ్ నాన్న, 2 మోడ్స్ కాదు, 1 మోడ్. నువ్వు 2 మోడ్స్ అని చెప్పావు చూసావా, ఇది రాంగ్. మోడ్ ఎప్పుడు కూడా పాయింట్స్ లో ఉండదు. ఓకేనా? సో 1 మోడ్ నాన్న, దట్ ఈస్ హైయెస్ట్ ఇంటీజర్. ద 1 మోడ్ ఈస్ హైయెస్ట్ ఇంటీజర్. The largest integer contained in n plus 1 into p if n plus 1 into p is a non-integer. n plus 1 into p and n plus 1 into p minus 1 అవి రెండు ఇంటీజర్స్ అండి. ఎప్పుడు ఇఫ్ n plus 1 into p is an integer. ఫర్ ఎగ్జాంపుల్ నీకు దీనికి ఎగ్జాంపుల్ అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా విను. దీనిలో సో n ఈక్వల్స్ టు 11, p ఈక్వల్స్ టు 0.2 అని అన్నాను అనుకో, నేను 0.5 తీసుకున్నాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు దీనిలో n ఏమో 11. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, n ప్లస్ 1 ఇంటూ p క్యాలిక్యులేట్ చేయాలని. సో దీనిలో సో n ప్లస్ 1 ఇంటూ p క్యాలిక్యులేట్ చేయడంలో సో n అంటే 11 అని. సో 11 ప్లస్ 1 ఇంటూ 0.5 దట్ ఈక్వల్స్ టు 12 ఇంటూ 0.5 అంటే ఎంతనా 6. సో చెప్పు ఇప్పుడు 6 అనేది ఏంటి, ఇంటీజర్. ఇంటీజర్ నా. ఓకే, నాన్ ఇంటీజర్, ఇంటీజర్. ఇంటీజర్ అంటే ఎన్ని మోడ్స్ ఉంటాయి, 2 modes. 2 మోడ్స్. ఏంటా 2 మోడ్స్? 6 ఒక మోడ్, n ప్లస్ 1 ఇంటూ p అనేది ఒక మోడ్. ఇంకో మోడ్ ఏంటి, n plus 1 into p minus 1. 6 minus 1. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు 5, 6. 2 మోడ్స్ అన్నమాట. సో 5 and 6 2 మోడ్స్ ఉంటాయి. సో ఒక బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి 1 మోడా సింగిల్ 2 మోడ్సా అనే విషయాన్ని మనం దేని బట్టి డిసైడ్ చేయాలి, n plus 1 into p. n plus 1 into p వాల్యూని బట్టి డిసైడ్ చేయాలి అని చెప్తాను. సో నీకు మీన్ తెలుసు, మోడ్ తెలిసిపోయింది కాబట్టి సో మనం దానికి కావాలంటే మీడియన్ కట్టచ్చా? yes sir. చెప్పు ఎలా కట్టచ్చు? మీను తెలిసిపోయింది, మోడ్ తెలిసిపోయింది అన్న. సో ఎలా కట్టచ్చు అంటే కనుక మనకు రిలేషన్ ఉంది. ఏంటి రిలేషన్? mean equals to 3 median right. minus 3 median minus 2 mean. Very good. 2 mean. 2 mode equals to 3 median mode minus is equals 2 to mean. 3 median minus 2 mean. కదా. సో ఈ ఫార్ములా ద్వారా సో మనం మోడ్ ఇచ్చేసాడు, మోడ్ ఇన్ఫర్మేషన్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మీన్ అంటే n ఇంటూ p సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మనం ఏం కనిపెట్టచ్చు, మీడియన్ ని ఈ ఫార్ములా ద్వారా మనం కనిపెట్టుకోవచ్చు. సో మోడ్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ అనే ఫార్ములా ద్వారా సో మోడ్ మీడియన్ మనకు తెలుసు, మీడియన్ తెలిసిపోయింది కాబట్టి మీడియన్ ని మనం దీని దగ్గర నుంచి ఏం చేయొచ్చు, ఖచ్చితంగా కనిపెట్టచ్చు. రైట్ రైట్ కేఎస్విఎస్ రమ్య, అర్థమైందమ్మా పాయింట్ ఇది అందరికి? yes sir. రైట్. మహాలక్ష్మి, సత్యశ్రీలక్ష్మి, yes sir. రైట్ నా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ పాయింట్, ద వేరియన్స్ ఆఫ్ ది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి వేరియన్స్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ రిలేషన్ అని అంటే మనం కనుక్కున్న డిస్పర్షన్ అన్నమాట. ఇక బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో మనం కనుక్కున్న ఆన్సర్ ఎంత వరకు డివియేట్ అవ్వచ్చు అంటే కనుక ద డీవియేషన్ ద వేరియన్స్ ఆఫ్ ది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ NPQ అని వేరియన్స్ ఇచ్చారు. ఒకవేళ దీని స్టాండర్డ్ డివియేషన్ కావాలంటే మనం దాన్ని ఏం చేయొచ్చు, రూట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. రూట్ NPQ అన్న. సో NPQ వాల్యూస్ ని బట్టి మనం దీన్ని చెప్పొచ్చు అని చెప్తున్నాను. సో అయితే ఇక్కడ నీకు వచ్చిన ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక సో జాగ్రత్తగా అందరూ అబ్జర్వ్ చేయను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీరు ఒక పాయింట్ ని ఐడెంటిఫై చేయాలి జాగ్రత్తగా. NPQ, ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ PQ నేను ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తాను. దాన్ని బట్టి వేరియన్స్ NPQ ఎంత ఉంటుందో ఐడెంటిఫై చేయొచ్చు. మా సత్యశ్రీలక్ష్మి జాగ్రత్తగా విన్న ఎగ్జాంపుల్ నువ్వు నెంబర్ చెప్పు. వాయిస్ వినబడుతుందమ్మా సత్యశ్రీలక్ష్మి? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ P.1 అన్నాను అనుకో, Q ఎంత అవుద్ది? 0.9 sir. 0.9 అన్న. అప్పుడు వేరియన్స్ ఎంత అవుద్ది?
వేరియన్స్ ఎంత అవుతుందన్న? సార్ వేరియన్స్ ఫార్ములా ఏంటి? NPQ కదా. సో 0.1 into 0.9 that equals to 0.09. 0.09 n అనొచ్చా? Yes, sir. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ P పెరుగుతుంది అనుకో, 0.2 అనుకో, Q ఎంత అవుద్ది? 0.8, sir. 0.8 అన్న. అప్పుడు 0.2 into 0.8 ఎంతనా? 0.16n. 16n అన్న కదా. ఫర్ ఎగ్జాంపుల్ 0.3 అయింది అనుకో, 0.7, sir. సో వాల్యూ ఎంత చెప్పు? 0.21. 0.21 n అన్న. 0.4 అయింది అనుకో n ఎంత అవుతుందన్న? 0.24n. పాయింట్ 0.24n. ఒకవేళ 0.5 అయితేనా? 0.5, sir. అప్పుడు ఎంత అవుతుంది? 0.25n. 0.25 n అంతేనా? Yes, sir. 0.6 అయితేనా? 0.4, sir. 0.4 అప్పుడు ఎంత అవుతుందన్న? 0.24n. సో 0.24 n ఆల్రెడీ చేసామా చేయలేదా? Yes, sir. అంటే ఇక్కడ నుంచి నా అబ్జర్వ్ 0.4 అయితే ఇవే కదా కేసెస్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. Yes, sir. అంటే 0.9 కన్నా 0.16 ఎక్కువ, 0.16 కన్నా 0.21 ఎక్కువ, 0.21 కన్నా 0.24, 0.24 కన్నా 0.25 ఎక్కువ. 0.25 నుంచి వాల్యూస్ అన్ని ఏమవుతున్నాయి? తగ్గుతున్నాయి, సార్. తగ్గుతున్నాయి. అంటే హైయెస్ట్ మాక్సిమం వేరియన్స్ ఎంత ఉండే ఛాన్స్ ఉంటుంది? 0.25. 0.25 n మాక్సిమం వేరియన్స్ ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ n 10 అని అనుకో, నెంబర్ ఆఫ్ ట్రయల్స్ 10 అని అనుకో, వాట్ ఇస్ ద మాక్సిమం వేరియన్స్? 10 into 0.25 that equals to 2.5. మా అర్థమవుతుంది ఏం చెప్పాను నేను? సో మాక్సిమం వేరియన్స్ ఇస్ 0.25 n అని. అదే పాయింట్ వీడు ఇక్కడ స్ట్రెస్ చేస్తారు, జాగ్రత్తగా అర్థం చేస్తే. ద మాక్సిమం వాల్యూ ఈస్ n/4. n/4 అన్న 0.25 n అన్న ఒకటేనా? అవునా కదా? అదే చెప్తాను. ద వేరియన్స్ ఆఫ్ ది x అటైన్స్ ద మాక్సిమం వాల్యూ వేర్ ఈజ్ n/4. ఓకేనా? Yes, sir. ఎడిటివ్ ప్రాపర్టీ అంటే యాడ్ ఆన్ చేయడం, లైక్ మన కంబైన్డ్ మీన్, కంబైన్డ్ స్టాండ్ డివిజన్ కదా, అలాగే కంబైన్ చేయడం అనమాట. సో ఈసారి రెండు వేరియబుల్స్ ఉంటాయి. రెండు వేరియబుల్స్ x అనేది ఒక వేరియబుల్, y అనేది ఒక, 2 వేరియబుల్స్ ఇస్తాను. 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నప్పుడు x బిలాంగ్స్ టు, x అనేది ఒక వేరియబుల్ కదా, బిలాంగ్స్ టు b ఆఫ్ n1, p. అంటే x ని రిపీట్ చేసేదేమో n1, దానికి సంబంధించిన ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ p అన్న. అలాగే y బిలాంగ్స్ టు n2, నెంబర్ ఆఫ్ ట్రయల్స్, p అనేదేమో ప్రాబిలిటీ అన్న. అక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ p, ఇక్కడ p, ఇక్కడ p1, p2 అనలే. అంటే దాని అర్థం సేమ్ ప్రాబబిలిటీ ఫర్ సక్సెస్, రైట్? సేమ్ సక్సెస్ అంటే రెండు ఈవెంట్స్ నువ్వు యాడ్ చేసి దాని యొక్క కంబైన్డ్ థియరం కి ఐడెంటిఫై చేసి నువ్వు ఏదైనా చెప్పాలి అనుకుంటే, రెండు వేరియబుల్స్ ని కంబైన్ చేసి దానికి మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ, లేదా సమ్ రిక్వైర్మెంట్ కానీ నువ్వు చెప్పాలి అనుకుంటే, సో రెండింటికి కామన్ గా ఏముండాలన్నా p ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ x అనే ఒక ఈవెంట్ ఉంది, y అనే ఒక ఈవెంట్ ఉంది, రెండు వేరియబుల్స్ ఉన్నాయి. x అనే ఒక వేరియబుల్ అనుకో, ఒక హెడ్ కాయిన్ టాసింగ్ సంథింగ్, ఏదో క్రికెట్ మ్యాచ్ సమ్ యాక్టివిటీ. సో కాయిన్ టాసింగ్ యాక్టివిటీ ఉందన్న. సో దీన్ని నేను 10 టైమ్స్ రిపీట్ చేస్తాను, ఈక్వల్స్ టు n ఈక్వల్స్ టు 10. దీని ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ హెడ్ ఈస్ 0.5. అలాగే y అనేది ఒక క్రికెట్ మ్యాచ్ అన్న. సో 10 మ్యాచెస్ జరుగుతున్నాయి, దానిలో ఒక మ్యాచ్ నెగ్గడానికి ప్రాబిలిటీ 20 మ్యాచెస్ జరిగాయి అనుకో, నెగ్గడానికి ప్రాబిలిటీ 0.5 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అబ్జర్వ్ చేస్తే రెండు చోట్ల కూడా ప్రాబిలిటీ సేమ్ ఉంది కాబట్టి రెండు ఈవెంట్స్ ని కావాలంటే ఏం చేయొచ్చు, ఎడిషన్ చేసి ఈ రెండింటి యొక్క టోటల్ డేటా, నెంబర్ ఆఫ్ టైల్స్ మొత్తం అన్నింటిని కలిపేసి నేను కావాలంటే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ వాడు చెప్తున్న పాయింట్ ఏంటన్నా, సో p అనేది కామన్ గా ఉండి తీరాలి. రెండు వేరియబుల్స్ కి కూడా ప్రాబిలిటీ సేమ్ ఉంటే సో వాటిని మనం ఏం చేయొచ్చు అంటే ఎడిషన్ అనేది చేయొచ్చు అని చెప్తున్నాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాయింట్.
రైట్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ ది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. అసలు దీన్ని ఎక్కడ వాడతాము? ప్రాక్టికల్ గా అనేది చాలా తక్కువ కేసు, కానీ ఎక్కడెక్కడ వాడచ్చు అంటే కనుక అప్లికబుల్ వెన్ ట్రయల్స్ ఆర్ ఇండిపెండెంట్. ఫస్ట్ థింగ్, సో నేను ఇది అప్లై చేయాలంటే నువ్వు చేసే ప్రయత్నం అనేది ఇండిపెండెంట్ గా ఉండాలి. అలాగే ఈచ్ ట్రయల్ హ్యాస్ 2 సక్సెస్ అవుట్కమ్స్. రెండే అవుట్కమ్స్ ఉన్నాయి, ఒకటి సక్సెస్, రెండోది ఫెయిల్యూర్. 2 అవుట్కమ్స్ ఉన్నాయి. ఇట్ అప్లైడ్ ఇన్ కాయిన్ టాసింగ్, శాంప్లింగ్ ఇన్స్పెక్షన్, జెనెటిక్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ సో ఆన్. సో జనరల్ కేసెస్ ప్రాక్టికల్ గా వాడచ్చు అని చెప్తున్నాను. రైట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనా. సో దీన్ని అర్థం చేసుకోవడం కోసం ఒక ఎగ్జాంపుల్ కూడా చేద్దాం. దీని అప్లికేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనా. సో బిఫోర్ గోయింగ్ ఇంటూ అప్లికేషన్, సో ఈ థియరం లో మనం ప్రాక్టికల్ గా ఆలోచించినప్పుడు ఒక క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు దానిలో బైనామియల్ అప్లికేషన్ చైనా వద్దా అనే విషయం, బైనామియల్ అప్లికేషన్ చైనా వద్దా అనే విషయం, సో రెండు విషయాలు ఫస్ట్ అబ్జర్వ్ చేయాలన్నమాట. రైట్, సో బైనామియల్ 2 విషయాలు ఉంటేనే బైనామియల్ అప్లై చేద్దాం. నాన్న ఏంటి ఆ 2 విషయాలు అంటే, ఎవరో వాయిస్ మ్యూట్ చేయలేదు, వాయిస్ మ్యూట్ చేయండి. మన వాయిస్ వినబడుతుంది కదా అందరికి? ఓకేనా? క్వశ్చన్ లో బైనామియల్ అనే థియరం అప్లై చేయాలి అంటే గనక సో కంపల్సరీగా మనం చేయాల్సిన మొదటి విషయం ఏంటంటే దీనిలో ఐడెంటిఫికేషన్. 2 పాయింట్స్. ఫస్ట్ ఎన్ ని ఐడెంటిఫై చేయాలి. ఎన్ వాడు ఇవ్వలేదు దాని పాయింట్, కానీ జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలనేది షుడ్ నాట్ బి లార్జ్. కెన్ సే ఎన్ అనేది అంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అనేవి మరీ పెద్ద అవ్వకూడదు. షుడ్ నాట్ బి లార్జ్. సో జనరల్లీ యూ కెన్ సే ఎన్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 13. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే శాంపుల్ అంటే చిన్నది అని ఎప్పుడైనా ఎన్ స్మాల్ అనాలి అంటే కనుక లెస్ దాన్ 30 ఉంటే స్మాల్, లేకపోతే బాగా లార్జ్ అంటే శాంపుల్ మనం తీసుకున్న ట్రయల్స్ అనేవి, శాంపులింగ్ ట్రయల్స్ అనేవి 30 ఆర్ మోర్ ఉంటే కనుక మనం లార్జ్ అని అంటాం. ఎక్కువ ట్రయల్స్ అవుతామని అర్థం. జనరల్ ఎస్టిమేషన్. సో ఏంటి ఇది ఉండాలి అని రూల్ ఏమి కాదని జనరల్ గా చెప్పాను అంతే. రైట్, అంటే షుడ్ నాట్ బి లార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాయిన్ టాస్ చేసినప్పుడు 10 times కాయిన్ టాస్ చేసిన చైనా 20 times చైనా బైనామియల్ అప్లై చేయి, 500 times బైనామియల్ అప్లై చేయి. బట్ జనరల్ గా 30 ఆర్ మోర్ ఉన్నప్పుడు బైనామియల్ అప్లై చేస్తూ ఉంటాం. 30 ఆర్ లెస్ ఉన్నప్పుడు చేయాలి. సో 30 ఆర్ మోర్ అంటే అది లార్జ్ అయిపోతుంది, అప్పుడు అప్లై చేయకూడదు. రైట్, ఎన్ షుడ్ నాట్ బి లార్జ్. పి should not be very small. సో వెరీ స్మాల్ కూడా ఉండకూడదు. ప్రాబబిలిటీ ఎలా ఉండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను సార్ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ 0.1 ఉండొచ్చు, 0.4 ఉండొచ్చు, 0.8 ఉండొచ్చు, పి ఏదైనా ఉండొచ్చు, కానీ ఎలా ఉండకూడదు. లైక్ 0.0001, 0.0005, 0.02, 02 నాట్ 2. ఇవన్నీ కూడా స్మాల్ నెంబర్స్ అని ఇవి ఉండకూడదు. రైట్, ఇలా ఉన్నప్పుడు ఈ థియరం అప్లై అవ్వదు. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ సక్సెస్ షుడ్ నాట్ బి వెరీ స్మాల్. రైట్, చాలా ఉన్నప్పుడే మనం బైనామియల్ అప్లై చేయాలి. ఈ 2 పాయింట్స్ జాగ్రత్తగా నోట్స్ లో ఒక నోట్ పాయింట్ కింద రాసుకున్నాను. ఎందుకంటే ఇది ఇప్పుడు గుర్తు. బైనామియల్ థియరం అప్లై చేయాలంటే ఫస్ట్ చెకింగ్ క్వశ్చన్ లో నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఎన్ని ఇచ్చాడు, పి అనేది ఎంత. సో ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది వెరీ స్మాల్, బాగా చిన్నది. ఈ వాల్యూస్ ఇచ్చాడనుకున్నా అప్పుడు మనం ఖచ్చితంగా దానిలో ఏం అప్లై చేయకూడదు, బైనామియల్ అప్లై చేయకూడదు. సో మరి ఏం అప్లై చేయాలి? దానికి వేరే థియరం ఉందా? సో మనం ఇందాక డిస్క్రీట్ లో 2 చూసాం కదా, బైనామియల్, పాయిజన్ అని. సో పాయిజన్ అప్లై చేయొచ్చు. రైట్, సో అది మళ్ళీ థియరం గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. రైట్, సో బైనామియల్ అప్లై చేయాలంటే పి షుడ్ నాట్ బి వెరీ స్మాల్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ నెంబర్ 17.1 ఒకసారి డిస్కస్ చేద్దామని ఇక్కడ ఉన్నది. ఫస్ట్ థియరం అప్లికేషన్ అర్థం అవడం కోసం
a coin is tossed 10 times. So దీన్ని బట్టి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అన్న, సో వేర్ n equals to 10 అని అర్థం. నెక్స్ట్, assuming the coin is unbiased, సో ఖచ్చితంగా unbiased ఉండాలి. The probability of getting 4 heads, నేను అడుగుతున్నాను 10 times కాయిన్ టాస్ చేసామంటే n 10 అన్నప్పుడు మాక్సిమం హెడ్స్ ఎన్ని రావచ్చు అంటే 4 heads మాక్సిమం రావచ్చు. సో మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ అన్న 4 heads కావాలన్నా, ఓన్లీ 4 అనలే, అలా అని చెప్పి మళ్ళీ మినిమం 4 అట్లీస్ట్ 4 అని కూడా. సో దాని అర్థం ఓన్లీ 4 అని ఊహించుకుని 4 heads మాత్రం ఉన్న కేసెస్ కావాలని. సో దాని అర్థం ఏంటంటే x ఈక్వల్స్ టు 4. ద రిక్వైర్మెంట్ ఈజ్ 4. వాట్ ఈస్ ద థియరం? సో థియరం ఇక్కడ ఉందని అబ్జర్వ్ చేయొచ్చు. f of x ఫంక్షన్ వచ్చి ncx ఇంటూ p పవర్ x ఇంటూ q పవర్ n మైనస్ x. ఒక ట్రయల్ కి వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్, ఒక కాయిన్ టాస్ చేసాం, ఒక ట్రయల్ లో కాయిన్ టాస్ చేసినప్పుడు వాట్ ఇస్ ద p ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ సక్సెస్ ఈస్ 0.5 కదా. q ఆటోమేటిక్ గా q అంటే ఫెయిల్యూర్ 0.5 అని, 1 minus 0.5 0.5. సో n is not very large, p is not very small, then we can apply binomial. So binomial theorem apply చేశాను నేను. 10cx 1/2 power x 1/2 power 10 minus x, where x is my requirement. So what is the requirement? ఇక్కడ క్వశ్చన్ ప్రకారం 4 నాన్న. సో 4 తీసుకుని దీన్ని మనం చేస్తామండి ఫస్ట్ పార్ట్ కి. nc ఆ ప్లేస్ ఎంత పెట్టాం 4. దీన్ని ఆల్రెడీ వాడు సాల్వ్ చేశాను నాన్న. సో 1/2 పవర్ సాల్వింగ్ నా డైరెక్ట్ గా వీడు వేస్తాడు, వాల్యూస్ వేస్తాడు, మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో 10c4 ఇంటూ p అంటే 0.5 పవర్ x, x is a 4 రిక్వైర్మెంట్ రాయాలి. p పవర్ x ఇంటూ q పవర్ n మైనస్ x, q అంటే అది కూడా 0.5 ఇంటూ n మైనస్ x, n is 10 అన్న, 10 minus 4. సో 10c4 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలని, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7, సో వాల్యూ ఈజ్ 5040 5040 by 1 into 2 into 3 into 4, that equals to 24. nc4 అంటే అదే కదా, nc4 into 0.5 power 4. క్యాలిక్యులేట్ చేసి చెప్పండి నన్ను అందరూ. రాఘవేంద్ర వాల్యూ చెప్పు. 0.4 హోల్ పవర్ 0.5 హోల్ పవర్ 4. రాఘవేంద్ర ఉన్నావా? చేస్తున్నాను సార్. 0.0625 కదా ఇంటూ 0.5 పవర్ 6 కావాలంట. 0.03125 015625 కదా. సో మల్టిప్లై చేయనని వాల్యూ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చూడండి. 5040 into 0.0625 into 0.15625 division 24 0.020 వస్తుందని అప్రాక్సిమేట్ వాల్యూ. సో వీటికి వచ్చిన ఆన్సర్ నెంబర్స్ లో వేస్తాడు 105/512 ఈక్వల్ టు 0.20. కరెక్ట్ అయిన వాల్యూషన్ చెక్ చేయండి. ఎన్ని మిస్టేక్స్? 0.205 సార్. ఓకే 0.205 అంతే కదా. ఇక్కడ వచ్చిన వాడికి వచ్చిన ఆన్సర్ కూడా అదే కదా. వీడు నంబర్స్ డైరెక్ట్ గా వేసేసాడు. వీడు 1.5 1/2 అనుకుని పవర్ చేసి వాల్యూస్ రూపంలో నెంబర్స్ రూపంలో వేసాను. అంతకుమించి ఏం లేదు, మనం డైరెక్ట్ గా పాయింట్స్ రూపంలో వేసాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ లో ఇంకొక పార్ట్ అడిగాను, జాగ్రత్తగా వచ్చాను. అట్లీస్ట్ 4 heads అన్న. అట్లీస్ట్ 4 అంటే మనం ఆల్రెడీ ప్రాబిలిటీ చేసాం, అంటే చాలా ఈజీ థింగ్. అట్లీస్ట్ 4 heads అంటే 4 heads ఉంటుంది, 5 heads ఉంటుంది, 6 7 8 9 అలా మాక్సిమం ఎంత వరకు ఉంటుంది? 10 heads వస్తాయి. ఎందుకంటే మనం ఎన్ని ట్రయల్స్ చేసాం? మాక్సిమం 10 ట్రయల్స్ చేసాం మనం. సో కాబట్టి అప్పుడు అట్లీస్ట్ 4 heads అన్నప్పుడు 4 నుంచి 10 వరకు అన్ని కేసెస్ చేస్తాను. 4 5 6 7 8 అలాగే 9 and 10 కూడా చేయాలన్న. సో 9 and 10 కూడా మనం సాల్వ్ చేయాలి. సో 8 వరకు వేసాడు వీడు. సో ఈవెన్ 9 and 10 చేయాలి, సాల్వ్ చేయలేదు. సో 9 and 10 కూడా మనం సాల్వ్ చేసుకోవాలి.
నన్ను వీడు 8 వరకు వేసాను, బట్ 9 and 10 కూడా చేయాలి. సమ్ సాల్వింగ్ తప్పు చేశాడు వీడు. ఓకేనా? టెక్స్ట్ బుక్ లో వాడు ఏం తీసుకున్నాడంటే కనుక అబ్జర్వ్ చేస్తే నువ్వు వీడు దీనిలో ఎన్ అంటే మనం ఇక్కడ యాక్చువల్ గా 10 తీసుకున్నాం కదా, ఇక్కడ 10 తీసుకున్నాడు, కానీ సమ్స్ చేసినప్పుడు ఎన్ అంటే వాడు 8 వరకే తీసుకుంటున్నాను. సో రాంగ్ అది. ఓకేనా? క్వశ్చన్ లో మిస్టేక్, టెక్స్ట్ బుక్ లో ఆన్సర్ మిస్టేక్ ఉంది, ప్రాబ్లం ఏమీ లేదు. రైట్? సో మీరు ఎంతవరకు చేయాలి? ఇంకా దీనికి ఏం యాడ్ చేయాలి? x = 9 యాడ్ చేయాలి, x = 10. 10 కూడా యాడ్ చేయాలి. ఓకేనా? అన్ని యాడ్ చేయాలి. ఈ రెండు యాడ్ చేయడం మర్చిపోయాను, ఇవి కూడా యాడ్ చేసి అప్పుడు టోటల్ చేస్తే దెన్ విల్ గెట్ ది ప్రాబబిలిటీ అట్లీస్ట్ 4x. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక ఈజీ ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం, దాని తర్వాత ఎక్సైజ్ లోకి వెళ్దాం. ఎక్సైజ్ అనేటువంటి సమ్స్ చేద్దాం. ఓకేనా? రైట్. ఎగ్జాంపుల్ నెంబర్ 17.29. The 15 dates are selected at random. What is the probability of getting 2 Sundays? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 Sundays కి అడుగుతున్నాను. 15 days are selected at random. X denotes the number at Sundays. The obvious that X follows the binomial distribution with parameter n = 15. So దీనిలో అర్థం అవుతుంది. 15 dates ఉన్నాయి, సో n is 15. Probability of getting a Sunday. సండే కి ప్రాబిలిటీ ఎంత అంటే ఒక వీక్ లో సండే రావడానికి 1 out of 7 days ఛాన్స్ ఉంటుంది కదా. సో అదే ప్రాబిలిటీ కింద కట్టేది. సో ప్రాబిలిటీ ఇస్ 1/7. సో ఆటోమేటిక్ గా Q ఎంత అంటే కనుక నాట్ గెటింగ్ ఏ సండే 6/7. 1 - 1/7 is known as 6/7. సో రెండు వాడు క్యాలిక్యులేట్ చేసేసాడు, చేసేసి ఫార్ములా అప్లై చేశాడు. క్వశ్చన్ ఎవర్ ప్రాబిలిటీ గెటింగ్ 2 Sundays. సో వెర్ x is a 2 అన్నమాట, రిక్వైర్మెంట్ ఇస్ 2. సో డైరెక్ట్ గా అప్లై చేసేది. చూడండి, 15 is the total dates, C2 into P అంటే 1/7 పవర్ x 2 into 6/7 పవర్ 15 - 2, that is 13. See value found చేస్తారు, that is 0.29 వచ్చింది. దీనికి అర్థమవుతుందా? అదే ఒకవేళ ఈ క్వశ్చన్ గానీ మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఆ 15 dates సెలెక్టెడ్ రాండమ్ తీసుకున్నప్పుడు 2 Sundays అన్నాడు, 50 days ఏమవచ్చు, ఎన్ని ఆల్టర్నేటివ్ కేసు ఉంటాయి అన్ని క్యాలిక్యులేట్ చేయాలి. వాటి అన్నిటిని క్యాలిక్యులేట్ చేసే బదులు సింపుల్ గా ఈ అజంప్షన్ ద్వారా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ థీరం ద్వారా మనం డైరెక్ట్ గా ఒక ప్రాబిలిటీని ఎస్టిమేట్ చేయొచ్చు. సో ఇది థియరిటికల్ ప్రాబిలిటీ. నేను అందుకే థీరంలోనే ఎక్కువ అప్లై అవుతాను, ఎందుకంటే అన్ని అజంప్షన్స్ అన్ని అప్లై అవ్వాలని రూల్ ఏమీ లేదు. అజంప్షన్స్ అన్ని అప్లై అయితేనే ఈ థీరం వర్క్ అవుతుంది. రైట్? దిస్ ఇస్ ద బైనామియల్ థీరం. సో బైనామియల్స్ ఇప్పుడు చెప్పిన థీరంలో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్న. సో ఏదైతే టెక్స్ట్ బుక్ లో వాడు థియరీ ఇచ్చారో అంతా కూడా నోట్స్ రాసుకోవాలి అందరూ కూడా. బైనామియల్ థీరంలో ఎవరికైనా ఏదైనా డౌట్? ఆకాంక్ష అర్థమైందమ్మా? అది ఆశిత? ఓకే. జట్ల మణికంఠ? yes sir. సో నేను అడిగిన పర్సన్ నాకు రిప్లై ఇవ్వను, నేను అడుగుతున్న క్వశ్చన్ ఎవరికి ఏ క్వశ్చన్ అయితే రిప్లై ఇవ్వండి. అర్థమైనా? సో నేను ఎవరిని ఏ క్వశ్చన్ అడిగితే వాళ్ళ ఆన్సర్ చెప్పండి నాన్న. ఫస్ట్ జట్ల మణికంఠ. సో మణికంఠ చెప్పు, బైనామియల్ థీరంలో పారామీటర్స్ ఏమేమి ఉంటాయి? n, p sir. n, p. రైట్ నాన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆశిత. ఆశిత చెప్పు, వేరియన్స్ ఆఫ్ ది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి? NPQ sir. వాట్ ఇస్ ద హైయెస్ట్ వేరియన్స్, మాక్సిమం వేరియన్స్? N/4. N/4 or 0.25 n, ఎలాగైనా అనొచ్చాను. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్. నెక్స్ట్ కార్తికేశ్వర్. yes sir. మోడ్ ఆఫ్ ది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ దేని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం? Mode of the distribution చెప్పు. n+1 into p. రైట్, n+1 into p క్యాలిక్యులేట్ చేస్తాం. రైట్. తర్వాత ఇంకోటిది n+1 into p - 1. కాదు, అలా కాదు. మోడ్ క్యాలిక్యులేషన్ కింద చెప్పిన జాగ్రత్త -2 means sir. కాదు నాన్న, మోడ్ క్యాలిక్యులేషన్ కి ఫస్ట్ చెప్పాల్సిన విషయం మోడ్ అని అడగగానే
సరే 1 మోడ్ ఉండొచ్చు లేదా 2 మోడ్స్ ఉండొచ్చు అని చెప్పాలి. యూనిమోడ్ ఆర్ బై మోడ్ కదా. సో థియరీ నేర్చుకుందాం. యూనిమోడ్ ఎప్పుడు, బై మోడ్ ఎప్పుడు? యూనిమోడ్ అన్నది ఇంటిజర్ అయితే సార్, నాన్ ఇంటిజర్ అయితే యూనిమోడ్ కదా సార్, అవునా కదా. 1 మోడ్ లార్జెస్ట్ రాంగ్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. నాన్ ఇంటిజర్స్ నాన్ ఇంటిజర్ అయితేనే 1 మోడ్. ఏంటి ఆ మోడ్ వాల్యూ? n+1 into p కాదు, హైయెస్ట్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ n+1 into p నువ్వు క్యాలిక్యులేట్ చేసావు, 7.8 వచ్చింది అనుకో, అది ఇంటిజరా నాన్ ఇంటిజరా? నాన్ ఇంటిజర్స్. నాన్ ఇంటిజర్ లో మోడ్ ఎంత? నేను 7.4 అన్నాను. వాట్ ఇస్ ద మోడ్? హైయెస్ట్ వాల్యూ 7 అని అలా చెప్పాలి, అంతే కదా. నువ్వు కరెక్ట్ జాగ్రత్తగా నేను మాట్లాడుతాను. మోడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? n+1 into p క్యాలిక్యులేట్ చేయాలి. అది చేశాక ఒకవేళ అది నాన్ ఇంటిజర్ వచ్చింది అనుకున్నాను, హైయెస్ట్ వాల్యూ అని చెప్పాలి. ఒకవేళ అది ఇంటిజర్ వస్తే n+1 into p చేసిన తర్వాత -1 చేయాలి. హైయెస్ట్ వాల్యూ. 2 మోడ్స్ ఉంటాయని చెప్పాలి. 2 మోడ్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ 6 వచ్చింది అనుకో, మోడ్స్ ఏంటంటే ఏం చెప్పాలి? 6 7 సారీ 5. 9 వచ్చింది అనుకో, n+1 into p, అప్పుడు ఎన్ని మోడ్స్ అని చెప్పాలి? 8 9. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ కార్తికేశ్వర్. అలాగే నెక్స్ట్ వేరే మణికంఠ, ఇంకో మణికంఠ ఉన్నాడు, జట్ల మణికంఠ కాకుండా. మణికంఠ వాయిస్ వినబడుతుందా? ఓకే, నో ప్రాబ్లం. రాఘవేంద్ర బైనామియల్ అప్లై చేయాలంటే బేసిక్ రూల్స్ ఏం చెక్ చేయాలి? ఫస్ట్ n వాల్యూ 30 కన్నా తక్కువ ఉంటుంది సార్. 30 అని ఫిక్స్ అయిపోతుందా? నాట్ లార్జ్ అన్న. జనరల్ గా 500 ఇచ్చినా కూడా చేయొచ్చు, నాకు అర్థమవుతుందా? సో చేయకూడదని జనరల్ గా చెప్పాను అంతే. అది ఓకేనా? అంటే లార్జ్ శాంపుల్ స్మాల్ శాంపుల్ అనే రిస్ట్రిక్షన్ కోసం చెప్పాను. అది మనకి శాంప్లింగ్ కూడా లేదు కాబట్టి మనకి ఆ పాయింట్ అవసరం లేదు. ఓకే సార్. ఓకేనా? రైట్. మరి ఎంత చెప్పినాను? అలాగే p వాల్యూ 0 తక్కువ ఉండకూడదు సార్, చాలా. p is not very small కదా. ఎస్ సార్. రైట్. సో 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే అప్పుడు మనం ఏం కట్టొచ్చు? బైనామియల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? ఓకే సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది బైనామియల్ థీరం నాన్న. ఎవరికైనా బైనామియల్ థీరంలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేకపోతే కనుక సో నేను కొన్ని బిట్స్ చెప్తాను, హోంవర్క్ చేయాల్సినటువంటి బిట్స్ చెప్తాను, అవి మనం చేద్దాం. సో అందరూ కూడా బుక్స్ లో చివరి పేజీలో ఇది నొక్కి అది పార్టీ అనుభవం మొత్తం కానీ మేనేజర్ గారు మా ఎక్సర్సైజ్ ఉంది కదా. సో ఎక్సర్సైజ్ అందరికి కనబడుతుందో చూసుకోండి. ఈ ఎక్సర్సైజ్ లో ఉన్న ప్రతి బిట్స్ ఫస్ట్ సాల్వ్ చేయండి. సో నేను టిక్ పెడతాను, ప్రతి బిట్ కూడా ఐడెంటిఫై చేసింది 1 2 3 4. నేను టిక్ పెట్టే ప్రతి బిట్ మీరు సాల్వ్ చేయాలి. ఆయన అనుకోండి మీరు కూడా అలా చేయించుకోవాలి. అసలు పక్కనేమో 19 బిట్స్. సో 1 నుంచి 19 బిట్స్ వరకు సెట్ ఏలో చేయాలని అందరూ కూడా. సెట్ ఏ, ఓకేనా? అలాగే నెక్స్ట్ సెట్ బి లో బైనామియల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. 8 బిట్స్ అన్న. సెట్ బి, సెట్ బి లో 8 బిట్స్ సాల్వ్ చేసుకుని రావాలి రేపు క్లాస్కి వచ్చేటప్పటికి. అలాగే సెట్ సి లో
ఈ బ్యాంక్ వచ్చాక డెవలప్ అయిందండి. తర్వాత ఏమో 8 బిట్స్ అనేది కూడా 1 నుంచి 8 అండి సెట్ సి లో. సో మొత్తం 3 సెట్స్ లోని కూడా ఈ బిట్స్ ఏవైతే నేను చెప్పానో అవన్నీ కూడా వర్క్ చేసుకోవాలన్న, సాల్వ్ చేయాలి. అందరూ కూడా సాల్వ్ చేసి రేపు క్లాస్ లో మనం దాన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇంకా బైనామియల్ లో ఇంకొక పాయింట్ పెండింగ్ ఉండిపోయిందన్న, మనం అది డిస్కస్ చేసి క్లోజ్ చేద్దాం. మాకు కూడా బ్యాంకు లోన్స్ సబ్జెక్ట్ రైట్. సో దీనిలో ఇంకొక పాయింట్ మనకి మిగిలిపోయింది. సో దీనిలో ఫిట్టింగ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ సాటిస్ఫైడ్ ఉంటే మనం ఇవ్వాలని మీది ఒక జనరల్ థియరీ నాన్న, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. బ్యాంకు కొనాలి కదా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ టు ది ఫాలోయింగ్ డేటా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయని దీనిలో ఏం చెప్తున్నాడు వాడు. ఒక రెగ్యులర్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. రఘురామ్ జాగ్రత్తగా ఇది అబ్జర్వ్ చేయి, నేను అడుగుతున్న క్వశ్చన్ సమాధానం చెప్పు రఘురామ్. రఘురామ్ వాడు ఇచ్చినటువంటి ఈ ఎగ్జాంపుల్ లో వాడు ఇచ్చినటువంటి దీనిలో ఈ డేటా ఏ డేటా ఇది? discrete frequency. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కదన్నా. అంటే ఒక రెగ్యులర్ నార్మల్ డేటా వేరియబుల్ కి ప్రాబబిలిటీని అసైన్ చేసి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కింద మార్చడమే మన పని. అంటే లైక్ ఇప్పుడు 0, 1, 2, 3 ఇలా ఉన్నాయి కదా. ఇక్కడ మనం ఏం పెట్టాలి ఇప్పుడు సరే, ఇలా ప్రాబబిలిటీని ఇక్కడ అసైన్ చేసి ఫిక్స్ చేసి మనం ఒక డిస్ట్రిబ్యూషన్ తయారు చేయడాన్ని మనం అంటాం ఫిట్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఫిట్ చేయడం, ఒక నార్మల్ డేటాకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ని ఫిట్ చేయడం. ఓకేనా? సో దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇంకా అబ్జర్వ్ చేయండి. ఒక బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి మీన్ ఏంటన్నా, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ ఏంటి చెప్పు? మీన్ ఎన్పి కదా, ఇదే బేసిక్ రూల్ అన్నమాట. దీన్ని ఉపయోగించి మనం సాల్వ్ చేసుకోవచ్చు. లైక్ సో మీన్ అంటే ఎన్పి కదా. సో మీన్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా చెప్పు. frequency sigma fx by sigma f. అంతే కదా. సో ఇప్పుడు ఈ డేటాకి మీన్ కట్టగలమా లేదా? Yes, కట్టచ్చు. అదే ఇప్పుడు చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. సో దీనిలో ఫస్ట్ వాడు మనకి మీన్ కట్టాను అని ఇదిగో. సో దీనిలో మనకి ఫస్ట్ వాడు మీన్ కట్టాడు. సో మీన్ క్యాలిక్యులేషన్ ఎఫ్ ఇంటూ ఎక్స్ బై ఎన్ కడితే 2.25 వచ్చింది. సో మనకు తెలుసు n ఇంటూ పి, n ఇంటూ పి ఇస్ ద మీన్ ఆఫ్ ది ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ బైనామియల్ లో. సో ఈక్వల్స్ టు 2.25 అన్నమాట. సో n అంటే ఎంత అంటే నీకు అబ్జర్వేషన్స్ ఆల్రెడీ స్టార్టింగ్ లో ఇచ్చాడు. సో n అబ్జర్వ్ చేసుకుంటే 0.25 బై n దట్ ఈక్వల్స్ టు 0.5 వచ్చింది అని వాడికి. n అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ 5 నన్ను. ఎందుకంటే మనకి ఇందాక పేజ్ లో క్వశ్చన్ చూసుకుంటే నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే దీనిలో n ఈజ్ x ఈక్వల్స్ టు 0, 1, 2, 3, 4, 5 అన్నాడు కదా. హైయెస్ట్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది? 5. హైయెస్ట్ రిక్వైర్మెంటే కదా నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అంటే. సో కాబట్టి ఇచ్చిన డేటా ప్రకారం హైయెస్ట్ రిక్వైర్మెంట్ 5 కాబట్టి నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఎన్ని ఉన్నాయని ఎస్టిమేట్ చేయొచ్చు? 5 ట్రయల్స్ అని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఓకేనా? సో అలాగే ఈ 5 ట్రయల్స్ ఎస్టిమేట్ చేశాక అదికి డివైడ్ చేశాను. సో నువ్వు అబ్జర్వ్ 2.25 బై 5 వేస్తే నీకు వచ్చిందని 0.45. సో పి అంటే ఏంటి? 0.45. పి అంటే ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్. 2.25 by 5 that equals to 0.45. P 0.45 ఆటోమేటిక్ Q 0.55 తెలిసిపోయింది కాబట్టి నేను ఫిక్స్ చేయొచ్చుగా డిస్ట్రిబ్యూషన్. వాట్ ఇస్ ద ఫార్ములా? NCX ఇంటూ P పవర్ X ఇంటూ Q పవర్ X. సో X అనేది నా రిక్వైర్మెంట్ అనమాట. ఇప్పుడు ఈ ఫార్ములాలో సైట్ వాడు ఇచ్చిన క్వశ్చన్ లో ఫస్ట్ 0 పెట్టాడు. సో 0 పెట్టి ప్రాబిలిటీ ఫిక్స్ చేశాడు. 0 పెట్టి ప్రాబిలిటీ ఫిక్స్ చేశాను. సో 0 ప్రాబిలిటీ 0.077776. సో మనకు ఆల్రెడీ ఉన్న ఫ్రీక్వెన్సీ ఎంతో నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే ముందు క్వశ్చన్ లో, ముందు పాయింట్ లో, ముందు పేజ్ లో ఫ్రీక్వెన్సీస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 3, 6, 10, 8, 3, 2 ఈ ఫ్రీక్వెన్సీ యొక్క ఎక్స్పెక్టేషన్ నే మనం దాని అంటాం ప్రాబిలిటీ. ఆ 3 రావడానికి, ఆ ఫ్రీక్వెన్సీ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది? టోటల్ ఫ్రీక్వెన్సీ 32 అన్ని ఫ్రీక్వెన్సీ టోటల్ 32 ఇంటూ 0.0777 ఈక్వల్స్ టు 2.49 అంటే అప్రాక్సిమేట్ గా 3 ఫిక్స్ అయ్యింది అనమాట. ఎగ్జాక్ట్ వాల్యూస్ రావు నాన్న, అప్రాక్సిమేట్ వాల్యూస్ వస్తాయి. అలాగే 1 గానీ తీసుకుంటే నేను ఒక వేరియబుల్ రిక్వైర్మెంట్ అనుకుంటే దాని బైనామియల్ యొక్క ప్రాబిలిటీ 0.25920 నాన్న. సో దీని యొక్క
expected frequency అంటే 32 total frequency into probability will give us expected frequency, but actual frequency is 9. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన ఫ్రీక్వెన్సీ యాక్చువల్ ఫ్రీక్వెన్సీ మారుతాయి నాకు, ఎందుకంటే అది అబ్జర్వ్ అంటే యాక్చువల్ అని, అబ్జర్వ్ అంటే యాక్చువల్ 3 అయితే నేను ప్రాబిలిటీలో ఫిక్స్ చేసిన దానికి వచ్చిన వాల్యూ 2.49. సో ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ జనరల్ గా మనం అంటాం ఎర్రర్ అని అంటాం. అయితే ఇది మన సిలబస్ లో ఏమీ లేదు. ఓకేనా, ఈ క్యాలిక్యులేషన్స్, ఎర్రర్ క్యాలిక్యులేషన్స్, శాంప్లింగ్ ఇవన్నీ మన సిలబస్ లో లేవు. సో అవసరం లేదు, జస్ట్ తెలుసుకుంటే చాలు. సో అబ్జర్వ్ ఫ్రీక్వెన్సీ అంటే గివెన్ ఫ్రీక్వెన్సీ 3 ఫర్ ది గివెన్ డేటా, దానికి మనం కట్టిన ప్రాబిలిటీ 0.7776, టోటల్ 32 లో 0.776 అప్లై చేస్తే నీకు వచ్చేది 2.4 అప్రాక్సిమేట్ 3. అలాగే నెక్స్ట్ దీని ప్రాబిలిటీ ఫార్ములా ద్వారా అన్ని ప్రాబిలిటీస్ కనుక్కున్నాం. సో వేరియబుల్ అలాంగ్ విత్ ఫ్రీక్వెన్సీ ఒక డిస్ట్రిబ్యూషన్ ఫిక్స్ చేసాం. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ మనం ఏమనొచ్చు, బైనామియల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మనం ఏం చేయొచ్చు, ఫిట్ చేయొచ్చు. రైట్, సో గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ, సారీ అబ్జర్వ్ కదా, టోటల్ ఫ్రీక్వెన్సీ 32 టోటల్ ఫ్రీక్వెన్సీ ఇంటూ probability. Total frequency into probability. Total frequency 32 into probability will give us expected frequency. Expected frequency is not equal and observe cheyani, equalize అంటే సిమిలర్, దగ్గరగా ఉంటుంది. రైట్, సో అలా 8.29 is equalized to 8, 11.06 equalized to 11. ఓకేనా, దిస్ ఇస్ ద థియరీ రిలేటెడ్ టు ఫిట్టింగ్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ థియరం మొత్తం చెప్పాను. సో దీనిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో లేకపోతే కనుక నేను ఇందాక ఏదైతే వర్క్ ఇచ్చానో వర్క్ అంతా కూడా నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు కంప్లీట్ చేసుకుని రండి. అమ్మ ఈ మోడ్ ఆఫ్, ఒక్క నిమిషం